హైదరాబాద్ యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని వచ్చాను. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యాక్సెంచర్ కంపెనీలో సంబంధించిన సాఫ్ట్వేర్ జాబ్ కోసం అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే కోసం ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఎవరైనా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అదేవిధంగా ఒక లైక్ చేయండి గాయస్. సో మనకి యాక్సెంచర్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. అది ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితే కనుక ఆన్లైన్ టెస్ట్, సెలక్షన్ ప్రాసెస్ మీ యొక్క మెయిల్కి వాళ్ళు సెండ్ అయితే చేస్తారనమాట. సో ఫస్ట్ యాక్సెంచర్ కంపెనీ నుండి మనకి ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. బేసిక్గా జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క రోల్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏఎస్సి యాక్సెంచర్లో అని పిలుస్తారనమాట. ఏఎస్సి ఈ యొక్క అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అందరికీ తెలిసిందే యాక్సెంచర్ కంపెనీ టాప్ మోస్ట్ లీడింగ్ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీ అనమాట. ఈ యొక్క వరల్డ్ లీడింగ్ బిజినెస్, గవర్నమెంట్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ యొక్క యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు చేస్తారు. దాంట్లోనే మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో దీనికి సంబంధించిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టోటల్గా సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి కోడింగ్ పార్ట్ అయితే ఉంటుంది. అండర్స్టాండింగ్ బిజినెస్ డ్రైవర్స్ దట్ విల్ బి ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ డెలివర్ సాఫ్ట్వేర్ టు ది ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో మనం బిల్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ కావచ్చు, న్యూ ఫంక్షనాలిటీస్, టెక్నాలజీస్ బేస్ చేసుకొని మనం వర్క్ చేయాలి. అదేవిధంగా ఇన్సైడ్ రివల్యూషన్ అండ్ సపోర్ట్ ఎక్స్టెండ్ కస్టమర్ త్రూ లైక్ వాయిస్ ఇంటర్ప్రిటేషన్, ఈమెయిల్ త్రూ, చాట్ త్రూ, రిమోట్ సపోర్ట్ త్రూ వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ దగ్గర నుండి వీళ్ళు ఎటువంటి స్కిల్స్ అనేది కూడా చూస్తారంటే ఇక్కడ చూడవచ్చు రిసాల్వ్ బిజినెస్ ఇష్యూస్ విత్ ఎబిలిటీ, తర్వాత మనకి మల్టీ డిసిప్లిన్, అదేవిధంగా యాప్టిట్యూడ్ టు లెర్న్ అండ్ అప్లై న్యూ స్కిల్స్ ఫాస్టర్, గుడ్ అనలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. బేసిక్గా యాక్సెంచర్ కంపెనీ టెస్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్ మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో లైక్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది. సెకండ్ వచ్చేసి కోడింగ్ రౌండ్ ఉంటుందన్నమాట, అదే టెక్నికల్ రౌండ్. ఆ కోడింగ్ రౌండ్ కూడా క్లియర్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంగ్లీష్ డిపెండ్ అయ్యి కమ్యూనికేషన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు, వర్షన్ టెస్ట్ అంటారు దాన్ని. అది కూడా క్లియర్ చేసిన తర్వాతే ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇలా 4 రౌండ్స్ మనకి సెలెక్ట్ అయితే కనుక యాక్సెంచర్ కంపెనీలో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు జాబ్ అనేది కూడా పొందవచ్చు. దెన్ మనకి ఇక్కడ కొన్ని ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు మన దగ్గర నుండి చూస్తారనమాట. లైక్ మనకి ఏబిఏబి డెవలప్మెంట్ ఆన్ హ్యాంగ్ సిడిఎస్ అని, తర్వాత నాలెడ్జ్ అండ్ కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఆఫ్ salesforce.com అప్లికేషన్స్ అని, గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ J2EE అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తర్వాత సాప్నెట్ కావచ్చు, సాప్నెట్ ఎంవిసి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత మనకి మెయిన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లైక్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో ఎనీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ టు లైక్ మనకి 2024 అప్ టు 2024 వరకు పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు ఇక్కడ ఎనీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ టిల్ 2024 అని. సో అప్ టు 2024 వరకు ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనమాట. డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉండకూడదు, డ్యూరింగ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో కూడా మీ దగ్గర బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు అనమాట. సో యాక్సెంచర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అసెస్మెంట్, ఇంటర్వ్యూ, సెలక్షన్ ప్రాసెస్ లాస్ట్ 3 months ఎవరైనా అటెండ్ అయితే కనుక
మీ ప్రొఫైల్ అనేది కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే యాక్సెంచర్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారో, లేకపోతే 6 మంత్ తర్వాత ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి మాత్రమే ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ బీటెక్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎంఎస్సి ఎంసీఏ వాళ్ళు కావచ్చు, ఆ అకాడమిక్స్లో క్లియర్గా 4 ఇయర్స్ బీటెక్ ఉంటే 4 ఇయర్స్లోనే కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. లైక్ ఇక్కడ చూడవచ్చు, నో గ్యాప్స్ డ్యూరింగ్ ది కోర్స్ అనమాట. క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ ది 4 ఇయర్ ఆఫ్ బీటెక్ కోర్స్ ఇన్ 4 ఇయర్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట గైస్. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, జాబ్ డిస్క్రిప్షన్ చదవండి, అది మీకు ఎలిజిబుల్ అయితే కనుక క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీకు టాప్ అప్లో అది మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత నార్మల్గా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా కనిపిస్తుంది, దాని త్రూ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.